వదినా హలో आंटी हम हैदराबाद लोग हैं आइए हाय रानत्ता बकम्मा अंट आगो मी मैडम अక్కడ बड्डू ఏ అన్నయ్య రస్తకలేరు కూర్చోండి కూర్చోండి ఓకే ఓకే కూర్చోండి हाय भैया हाय 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 भैया ఇది బెస్టుంద్రా అక్క మన కచ్చిలా మాజో ఏంటి చమట కాయ आ जाओ नीचे बढ़िया హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారండి. వదిన వాళ్ళ అమ్మాయి రజిత హస్బెండ్ అంకూరు, వాళ్ళ 2 పిల్లలు రియా, హిమాంషు. అలానే రజిత వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చారన్నమాట అండి. అంటే వీళ్ళందరూ కూడా వర్కింగే అండి. ఫంక్షన్ రోజున రావడానికి వీలవ్వలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 3 డేస్ వరుసగా మాకు హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి ముందు విజయవాడలో వాళ్ళకి మొక్కు ఉన్నదనమాట అండి. విజయవాడలో మొక్కు తీర్చుకొని మచిలీపట్నం వెళ్ళి, మచిలీపట్నం నుంచి భీమవరం వచ్చి, భీమవరంలో మావుళ్ళమ్మ తల్లికి మొక్కు తీర్చుకుని, అంటే రజిత అరటికెళ్ళ చీర అవి ఇస్తానని అనుకుంది. అవన్నీ ఇచ్చి అలాగా ప్లాన్ చేసుకున్నారనమాట ఇక్కడికి రావాలి అని చెప్పి. ముందే ఫోన్ చేశారు, ఫంక్షన్కి రావడానికి వీలవదత్తా, అయిపోయిన తర్వాత వస్తాము అంటే, సరే అమ్మ అదేం పెద్ద ఫంక్షన్గా నేను పెట్టుకోలేదు కాబట్టి పర్లేదు నీకు వీలైనప్పుడు రా అని చెప్పాను. అన్నయ్య రాలేదండి, అన్నయ్య హైదరాబాద్లోనే ఉన్నాడు. వదిన మాత్రమే వచ్చిందనమాట. వీళ్ళందరూ 2 కార్లు వేసుకుని వచ్చారు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు. ప్రేమ లేడు, ప్రేమ అయ్యా నెల్లూరు వెళ్ళారు, అరుణాచలం వెళ్తామన్నారు. ఏం మధ్యాహ్నం డిసైడ్ అవుతామన్నారు. నెల్లూరు ఫంక్షన్ అయిపోయిందన్న రాత్రి. ఇక మధ్యాహ్నం వెళ్తే అరుణాచలం వెళ్తాం, లేకపోతే అందరూ కలిపి కారేస్తాం. వాళ్ళందరూ పైకి వెళ్తున్నారు. అమ్మ పైన చూపించిరండి. వచ్చిన వారందరికీ బొట్టు పెట్టి బట్టలు పెట్టడానికి శారీస్ వదినకి చూపిస్తున్నాను అనమాట అండి. వదిన అయితే కాటన్ శారీసే సెలెక్ట్ చేసుకుంది. అవైతేనే ఎక్కువ కడుతూ ఉంటాను ఇంట్లో అని చెప్పి. అంకూర్ కూడా ఫస్ట్ టైం రావటం అనమాట ఈ ఇంటికి. పాత ఇంటికి అయితే వచ్చారులేండి. రజిత హస్బెండ్ అంకూరును రజిత ఇద్దరు వచ్చారు కాబట్టి వారి కోసం కూడా బట్టలు తీశాను. అలానే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళు వర్కింగ్ కాబట్టి చుడిదార్ వేసుకుంటారు. కానీ నా దగ్గర చుడిదార్లు అవి ఉండవు కాబట్టి శారీసే పెడతాను నేనంటే, పర్వాలేదు అప్పుడప్పుడు అకేషనల్గా కడతారే వాళ్ళు అని చెప్పి వదిన చెప్తోంది అనమాట అండి. అలానే రజిత కోసం తీసిన మిర్రర్స్ శారీ అవన్నీ కూడా రెడీ చేసే ఉంచానండి. ఇక అందరికీ బొట్లు పెట్టి చీరలు అవి పెడతాను భోజనాలు అయ్యాక. ఇదిగోండి అందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం, పర్ణశాలకి వెళ్తున్నాము. పదండి. నిన్న చల్లగా ఉందండి అంకుర్, నిన్న చల్లగా ఉంది. అదే వదిన నిన్న చల్లగా ఉంది. अंदर फार्म हाउस की या दिस इज आवर ओल्ड हाउस. ये वाला शादी इसी में हुआ, मेरा शादी बहन का भी यही है. ఏంటి సగం అటు వెళ్ళిపోతున్నారు, సగం ఇటు వెళ్ళిపోతున్నారు. తిప్పుకురావాలి కారు. వదిన ఇలా వచ్చేది అట మరాదే నా దగ్గర ఉంది ఫోన్. చాలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా.
అట్నుంచి తీస్తా మిమ్మల్ని. వీళ్ళు మేము అనుకుంటా అంకుర్ కూడా హాయ్ గ్రీనరీ ఫుల్ హ్యాపీ హ్యాపీ అనమాట. లాస్ట్ కదా ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఫార్మ్స్ అన్ని అదిగా అవన్నీ పొలాలే అవన్నీ. ఎంత బాగుంది చూడు. बेस्ट एयर क्वालिटी जो सिटी का पोल्यूशन है ना कुछ भी नहीं रहता है. హైదరాబాద్ తో అనదర్ లెవెల్. వాటర్ చూడండి ఫుల్ వచ్చినాయి ఈ వేళ. ఒక మెట్టు అంతా నిండిపోయింది. వచ్చేస్తే చూడు. భీమవరంలో కూడా ఇంకా ఇల్లు అవి ఇవి షాప్స్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అవి ఇక్కడ అసలు ఏమి ఉండదు. హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయండి. ఈరోజు రోజు మీదట తక్కువగానే ఉన్నా వాళ్ళకి చాలా ఎక్కువ ఎండగా అనిపిస్తుంది అనమాట. కానీ పర్ణశాల వాతావరణం అవన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి అని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నామన్నమాట అండి. వీళ్ళు వెంటనే ఈవినింగ్కే బయలుదేరిపోతాము అని అన్నారు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళందరికీ ఆఫీసులు ఉన్నాయంటండి. ఇట్టి పరిస్థితుల్లో నైట్కి హైదరాబాద్కి చేరుకుంటే మార్నింగ్ మళ్ళీ ఆఫీసులు కాలేజీలు ఎవరి డ్యూటీ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. మన పెరట్లో పొనగంటాకు చాలా ఉన్నది కదండి, అది కూడా కోసుకున్నారు. తర్వాత అందరం గుర్తుగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు వీడియో తీసుకున్నారు, ఫొటోస్ అవి తీసుకున్నారు అన్నమాట అండి. How was your journey? Very nice. How did you find the place? How did you find the place? How did you guys find this place? Make sure you all like, share, subscribe. ఇగో ఇక్కడ రేకాయ కూడా ఉంది పచ్చిది. 2-3 ఉన్నాయి. అగో కాసనాయి ఒకటి రెండు. ఇగో ఇగో ఇక్కడ చూడు. నాకు ఇది కనిపించింది. అది అక్కడ ఉంది ఆ కొమ్మ చివర అలా. ఇంకా తాళం వేసి రండి అని తాళం తీసుకెళ్ళిపోతుంది మా అమ్మ. బాగుందా? మీరు కూడా ఎక్కేయండి అమ్మా. బాయ్ బాయ్ బాయ్. పదండి ఇంటికి. దారి తెలిసిపోయింది కదా ఇంకా. ఓకే వెచ్చల విడిగా బయలుదేరండి. లంచ్ టైం ఇచ్చాను ఇప్పుడు ఒకటి. ఇదిగో మమ్మీ నీ పక్కన పెట్టుకున్నా చూడు. అందరికి మిక్స్డ్ పలావ్ వెజిటేరియన్స్కి. ఏం కర్రీ అది? గోంగూర పాస్తా. గోంగూర పాస్తా, బంగాళదుంపల కూర, సాంబార్ వస్తుంది వెజ్ వాళ్ళకి. ఎవరికి? ఇక్కడ పెట్టు దీని మీద. ये मटन करी. नहीं भाई वो तो స్పైసీ లేదు. ఒకటే ట్రిప్లో అందరికి ఇలా బొట్టు పెట్టాయి. నెక్స్ట్ कुछ करना तो बता दे. जब तू बुलाएगा तेरे घर में तब करना. तू ग्रुप प्रेस करना. వెళ్ళదే. किसी को बुलाओ मत. అయ్యో టాజిల్ టాజిల్ ఎల్లో శారీ టాజిల్ శారీ టక్కి పళ్ళు. మమ్మీ నువ్వు ఏంది అడ్డుగా వచ్చేసి. అలా ఏముందో నేను
ఏ చీర ఎవరికి పెట్టేసావే నువ్వు? ఏ చీర ఎవరికి పెట్టేసావు అంటున్నాను. అటు ఇటు తారది మారి తక్కర మారి అయిపోయినాయి. బ్లాక్ ఉందని బ్యాక్ అది డాడీకి ఇచ్చింది, మమ్మీ పట్టుకోవాలి మధ్యలో అది డాడీకి అందిస్తున్నావు కదా, మీరు ఇవ్వండి కదా మధ్యలో అక్క సరే నుంచో దూరం ఉంటుంది చూసావా? All three of them are. हमारा तो डेली ब्लॉग से गया, हम रोज डालते हैं ये बनाए ये पूरा ऐसा नहीं है, सिर्फ ट्रैवल ब्लॉग एंड शिफ्ट से ये He is from Mangalgiri. All these are cars. हाँ प्रेम बाबू स्टोरी करते हैं। I'm in the ship. I'm taking the ship. Out of the ship she's in video. You don't feel like every day water. ఇక్కడంతా మన లాస్ట్ టైం వెళ్ళాం కదా సంజయ్, మరి నీ పెళ్ళప్పుడేనా మనం వెహికల్స్ हाँ see this is it will be loaded. So the ship is in which country? This was only Japan. But we will travel all over the world. very very India. We obviously have the option to అదే అంటే అంటున్నారు అలాంటిది ఉంటే గుర్తొచ్చిందా గ్రే కలర్? चलो रामू करेंगे ना Okay, sure, paka. इनको तो कभी भी इनविटेशन है भाई, उसके लिए आओगे ना चलो थैंक यू थैंक यू। आइए घर पे आओ, अब क्या घर पे आओ। नया घर हाँ चपाती देते सब लोग अपना अपना फोन्स लिया, एवरीबडी गॉट योर मोबाइल्स राइट? अरे रे रे गुड ఐడియా భయ్యా. లేదు నేను పట్టుకుంటా. బాయ్. ఎక్కేయండి అమ్మా. ఆకుకూర పొన్నగంటి కూర. బ్యాగ్ ఉందా మన ఈ బ్యాగ్ ఇచ్చి స్నాక్స్ బ్యాగ్ టిక్కీలు పెట్ట కొంచెమేగా పడుతుందిలే, చిన్నదే కదా. ఏమన్నా ప్లేస్ ఉందా? అయ్యా ఏ ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, ఇక్కడ పెట్టవే. అక్కడే పెట్టు, ఇదిగో అక్కడ పెట్టు. కొబ్బరికాయలు ఇందులో పెడుతుంది. ఇంకా పడుతుందమ్మా. సాయంత్రానికి అందరూ బయలుదేరి వెళ్ళిపోయారండి. పిల్లలు మేము మాత్రమే మిగిలాము. ఆనంద నిలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచి పంపించాలి అనేది నా ఉద్దేశం అండి. అటువంటి శక్తిని, అవకాశాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.